బీసీ రిజర్వేషన్ సందర్భంగా బంద్ కాల్ పిలిపివ్వటం, దీనికి మద్దతుగా మొదటికేలి కూడా కాంగ్రెస్ పార్టీ చాలా చిత్తశుద్ధితోటి మద్దతు ఇవ్వటమే కాకుండా పూర్తి స్థాయిలో దీని గురించి పోరాటం చేసేందులో ముఖ్య పాత్ర కాంగ్రెస్ పార్టీది. రాహుల్ గాంధీ గారు దేశవ్యాప్తంగా పాదయాత్రలో కానివ్వండి ఎక్కడికి వెళ్ళినా ఈ యొక్క రిజర్వేషన్ గురించి చిత్తశుద్ధితోటి ఆదేశాలు ఇవ్వటం జరిగింది. మరి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు కులగణన పేరట ఇవాళ పూర్తి స్థాయిలో ట్రాన్స్పరెంట్గా ముందుకు తీసుకుపోవటం జరిగింది. కానీ కొన్ని దుష్ట శక్తులు అడ్డుపడుతూ వాటిని నిర్వీర్యం చేసే ప్రయత్నాలు చేస్తూ మళ్ళీ ఇవాళ వాళ్ళు కూడా బంద్లో పాల్గొని మేం మద్దతు ఇస్తున్నామని మాట్లాడుతున్నారు. చాలా దౌర్భాగ్యం అది. ఎందుకంటే గతంలో చూసినాం, గతంలో ఏం జరిగిందనేది చూసినాం. ఇవాళ మేము ఎక్కడి వరకు తీసుకుపోయి గవర్నర్ గారి చేతిలో పెట్టినాం. పార్లమెంట్లో చట్టం చేయవలసిన బాధ్యత ఎవరిది? గవర్నర్ది అప్రూవల్ చేసుకోవాల్సిన బాధ్యత ఎవరిది? ఇదే టీఆర్ఎస్ పార్టీ వాళ్ళు కూడా గతంలో ఏమేమి చేసిండ్రు, ఏ రిజర్వేషన్ 23% పట్టుకొచ్చి ఎక్కడ ఒప్పుకున్నారు, ఇవన్నీ కూడా మనం చూస్తూనే ఉన్నాం. మరి వీటన్నిటిని కూడా ప్రజలు గమనిస్తున్నారని భావిస్తున్నాం. ఎందుకంటే రేపు రాబోయే రోజులలో కాంగ్రెస్ పార్టీ ఎంతటికైనా దీని గురించి పోరాటం చేయడానికి ముందు వరుసలో ఉంటుందనడానికి ఎటువంటి అనుమానం లేదు. మా పార్టీ అధినేత శ్రీ రాహుల్ గాంధీ గారి మానస పుత్రిక అయినటువంటి ఈ బీసీ రిజర్వేషన్ని వారి ఆదేశం మేరకు మా గౌరవ ముఖ్యమంత్రి శ్రీ రేవంత్ రెడ్డి గారు రిజర్వేషన్ని తీసుకురావడమే కాకుండా చట్టసభల్లో దాన్ని అమలుపరచడానికి గవర్నర్ గారి దగ్గరికి వెళ్ళినప్పటికీ దాన్ని చిత్తశుద్ధితోటి మేమెంత ప్రయత్నం చేస్తున్నప్పటికీ కూడా కేంద్రం దాన్ని పట్టించుకోవడం వలన ఈరోజు మళ్ళీ బీసీ సంఘాలన్నీ ఐక్యతతోటి మా వాటా మా హక్కు అనే నినాదంతో ఈ రోడ్డుకి ఎక్కడం జరిగింది. ఒకవైపు కేంద్రంలో ఉంటూ వాళ్ళు బీసీల కోసం చేయాల్సినటువంటి చిత్తశుద్ధితోటి కేంద్ర ప్రభుత్వం లేకపోవడం వల్లనే ఈరోజు ఈ పరిస్థితి వచ్చింది. కాబట్టి వాళ్ళు వెంటనే దీన్ని అమలు చేసే వరకు కూడా అందరం కూడా కలిసికట్టుగా పోరాటం చేస్తాము.